స్కామ్ తో ఏర్పాటు చేసిన సిట్ బృందం కూటమి సర్కార్ డైరెక్షన్ లో పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లో సిట్ నడుస్తుందని అన్నారు. వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారాయన. పవన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని తెలిపారు. వైసీపీపై బురద జల్లేందుకే ఆయనను వాడుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కేతిరెడ్డి. సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తుందో అందరికీ తెలిసినదే. సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు. లిక్కర్ సంబంధించి డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే, డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నారు. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిక్షనరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరూ బయట